హలో గీక్స్, ది సోషల్ గీక్స్కి స్వాగతం. ఈరోజు హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్లు, నీట మునిగిన రోడ్లని చూసినాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రతి వర్షానికి హైదరాబాద్ జలమయం ఎందుకు అవుతుంది? వర్షమే కారణమా? పూర్తిగా కాదు. గత 2 దశాబ్దాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది. కొత్త కాలనీలు, ఐటీ పార్క్స్, ఫ్లైఓవర్లు, కమర్షియల్ భవనాలు పెరిగాయి. కానీ ఈ అభివృద్ధిలో చాలా చెరువులు, కుంటలు, మన రెగ్యులర్ సహజ నీటి మార్గాలన్నీ కనుమరుగయ్యాయి. దాని ఫలితం ఏంటి? భారీ వర్షం పడినప్పుడు నీరు వెళ్ళడానికి సరైన మార్గం లేక రోడ్లపైకి వస్తున్నాయి. మరో ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ. డ్రైన్లు చెత్తతో నిండిపోవడం, సామర్థ్యానికి మించి వ్యర్థపు నీరు రావడం వల్ల నీరు నిలిచిపోతుంది. ఇక వాతావరణ మార్పుల ప్రభావంతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మనము చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, నీటి మార్గాలను ఆక్రమించకుండా బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, వర్షం ఎక్కువగా పడుతుందా, లేక మన నగరం ఇంకా సిద్ధంగా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సామాజిక అంశాలపై మరిన్ని చర్చల కోసం ద సోషల్ గీక్స్ను సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ఆలోచించండి, ప్రశ్నించండి, చర్చించండి, మార్పు తీసుకురండి. జై గీక్స్. అలాగే మీకు తోచిన సలహాలేంటో కింద కామెంట్స్లో చెప్పండి. పాలకులకు చేరేలా ప్రయత్నం చేద్దాం. జై హింద్.